ప్రోగ్రామ్ గురించి అంటే ఈరోజు స్కూల్లో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించారు సో ఏం చెప్తారు? నమస్కారం అండి. మరి ఈరోజు మూసాపేట్లో పంచశీల హై స్కూల్కి వచ్చాము. నరసింహ పెరుక గారు అలాగే రామకృష్ణ అల్వకొండ గారు స్పాన్సర్షిప్ ఈరోజు ప్రోగ్రాము. సో సేవా డేస్ భాగంగానే ఇంతకుముందు అన్ని డీటెయిల్స్ చెప్పాం కదా. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమము. మరి ఇక్కడ మనకి ఇద్దరు డాక్టర్స్ వచ్చారు, డాక్టర్ రచనారెడ్డి గారు, డాక్టర్ మధులిక గారు. మరి న్యూట్రిషన్ గురించి అవేర్నెస్, డెంటల్ హైజీన్ గురించి అవేర్నెస్, అలాగే డెంటల్ కిట్స్ ఇచ్చారు స్టూడెంట్స్ అందరికీ. వాళ్ళతో మేము కూడా వచ్చిన వాళ్ళందరం ఒక 4 మాటలు షేర్ చేసుకున్నాము. వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి మా వంతు ప్రయత్నం ఏం చేశాము. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ విద్యార్థులతో, అందులోనూ అంటే అఫోర్డబిలిటీ తక్కువగా ఉన్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఇన్స్పైర్ చేసే అవకాశాన్ని మేము అదృష్టంగా భావిస్తున్నాము. మరి కార్యక్రమం చాలా బాగా జరిగింది. దాతలకు, స్పాన్సర్స్కి, అలాగే టీటీఏ ప్లాట్ఫామ్కి, అది క్రియేట్ చేసిన పైల మల్లారెడ్డి గారికి ఈరోజు ప్రత్యేకంగా ఆయన బర్త్డే కూడా. సో ఆ సందర్భంగా పిల్లలందరూ కూడా కేక్ కట్ చేశారు. సో చాలా సంతోషమైన దినం ఈరోజు. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కావచ్చు. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు మీ బిజీ లైఫ్లో ఉంటారు అంటే ఇక్కడ ఇండియాకి వచ్చి మళ్ళీ ఒక 1 మంత్ ఇక్కడ ఉండి ఇట్లాంటి కార్యక్రమం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ముఖ్యంగా ఏంటంటే పుట్టిన గడ్డకి ఏదైనా సేవ చేయాలనే కాన్సెప్ట్. సో గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. సో మేమంతా ఇక్కడే ఈ గవర్నమెంట్ స్కూల్లోనో లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనో చదువుకుని ఒక మంచి అవకాశం వల్ల అమెరికా వెళ్ళాము, సెటిల్ అయ్యాము. మరి తిరిగి మళ్ళీ మన కమ్యూనిటీస్కి ఏం చేయాలి అనే ఒక మహత్తర ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు పైల మల్లారెడ్డి గారు. సో ఆయన ఇన్స్పిరేషన్తో మేమందరం కూడా మా స్వగ్రామాల్లోనో లేకపోతే ఇంకెక్కడో, ఇప్పుడు ఇలా ఈరోజు నరసింహ పెరుక గారు ఇక్కడ ఈ స్కూల్ చూస్ చేసుకున్నారు. సో ఎక్కడ నీడ్ ఉంటే అక్కడ మేము ఎంతవరకు చేయగలమనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంతవరకు నీడ్ ఉందనే ఈ 2 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఇవన్నీ అడాప్ట్ చేసుకుని చేస్తారు. సో రకరకాల ప్రోగ్రామ్స్ మొత్తం అన్ని జిల్లాల్లో తిరుగుతుంటారు. సో ఒక్కొక్క రోజు 2 జిల్లాలు 3 జిల్లాలు కవర్ చేస్తాం, ఒక రోజేమో ఒకే జిల్లాలో చాలా యాక్టివిటీస్ పెట్టుకుంటాము. సో ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఆఫ్టర్నూన్ మళ్ళీ వేరే మీటింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడు టైం దొరికితే అక్కడ వచ్చిన టీటీఏ వాలంటీర్స్, టీటీఏ మెంబర్స్ అందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏది చేయాలనుకుంటే దాన్నంతా ఒక కోఆర్డినేటర్, సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వకంది గారు ఉంటారు కదా, హీ కోఆర్డినేట్స్ ఆల్ దీస్ ఈవెంట్స్. సో ఈరోజు అవైలబుల్ ఉంది, ఈరోజు ఇక్కడ ఇదంటే ఆ అవైలబుల్ ఉన్న డేస్లో మేము ఎంచుకున్న ప్రోగ్రామ్ని మేము కోఆర్డినేట్ చేసి అలా సాగిస్తామన్నమాట ప్రతి 2 సంవత్సరాలకి. సో మళ్ళీ 27లో మళ్ళీ వస్తాం.